పశువందనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటారు. అంత గొప్పది గోధూళి నుంచి పైకి రేగేటటువంటి ఆ ధూళి. ఆ డెక్కల దగ్గర ఉన్న మట్టి తీసి పసిపిల్లలకి రక్ష పెడతారు. భాగవతం దశమ స్కంధంలో చిన్ని కృష్ణుడికి యశోదాదేవి ఆ మట్టి పేడావి రక్ష పెడుతుంది. అంత గొప్పది గోధూళి వేళ అంటారు, సాయంకాలం వేళ. ఇంత గొప్ప ప్రాంగణం, గురు సన్నిధానం, ఆ పైన ఇన్ని గోవులు, ఇన్ని గురుపు స్తంభాలు, వాటి సేవ చేసుకోవడం, వాటిని దత్తత తీసుకోవడం, వాటిని పోషించడం, పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు, అట్లాంటి రోజుల్లో ఇక్కడికి వచ్చి యథాశక్తి గోవుల్ని సేవించడానికి ప్రయత్నించడం, మనని మనం రక్షించుకుని మన వంశాన్ని, మన సంతానాన్ని రక్షించుకోవడానికి కారణం. కాబట్టి మన అందరం కూడా ఇంత మంచి మంచి ప్రాంగణాల్ని సద్వినియోగం చేసుకుని నిష్కారణమైన అపోహలు, నిష్కారణమైన విమర్శలు, సంకుచిత భావాలు విడిచిపెట్టి ఇంతమందికి ఇంత మంచి ప్రసాదం అందుతూ, ఇంత గోసేవ జరుగుతూ, ఇంతమంది ఉద్ధరణకి కారణమవుతూ, ఇన్ని సత్సంగాలు జరుగుతూ, ఇంత గొప్పగా ధర్మ పరిరక్షణ కొరకు పాటుపడుతున్న ప్రాంగణాల్ని ప్రోత్సహిస్తూ, అటువంటి వ్యక్తుల్ని వెన్నుతడుతూ మనందరం కూడా బాసటగా నిలబడి సనాతన ధర్మ సేవ యందు పునీతులమవుదామని కోరుకుంటూ, ఇంత గొప్ప గోశాలని, ఇన్ని గురుపు స్తంభాలని ఏర్పాటు చేసి, నిజానికి నాకు ఇందులో అర్థనా ప్రమేయం లేదు.